నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట 130వ సంకీర్తన 5వ చరణం. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవుడు తమ ప్రార్థనలకు జవాబిచ్చేందుకు ఆయన నియమించిన సమయం కోసం, అందుకు ఆయన అనుసరించే పద్ధతి కోసం ఎదురు చూడవలసిన బాధ్యత విశ్వాసులది. దేవుడే చర్య తీసుకోవాలని, జవాబివ్వాలని, దగ్గరికి రావాలని, తిరిగి తనను ఆనందకరమైన సహవాసంలోనికి నడిపించాలి అని కీర్తనాకారుడు ఎదురు చూస్తున్నాడు. దిగులు, కష్టం, నేరారోపణ చేస్తున్న హృదయం ఉన్న సమయాలలో దేవుని వెలలేని వాగ్దానాలు కొన్నింటిని మనం వెతికి వాటిపై మన ఆశాభావాన్ని, నమ్మకాన్ని నింపుకోవాలి. ఆయన వాక్కుపై ఆశ పెట్టుకున్న వారిని దేవుడెప్పుడూ త్రోసిపుచ్చడు. 119వ సంకీర్తన 81వ చరణం. ఈ వచనంలో కీర్తనాకారుడు గొప్ప హింసలలో చిక్కుకొని ఉన్నాడు. తన పక్షంగా దేవుడు చర్య తీసుకోవాలని ఆశిస్తున్నాడు. దేవుని మాట మీదే ఆశ పెట్టుకుని, నమ్మిక ఉంచి దానిని నెరవేర్చగల సమర్థుడు అన్న నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు. 27వ సంకీర్తన 14వ చరణం. విశ్వాసికి వ్యతిరేకంగా ఎన్ని నిందలు, అవమానాలు, కృంగదీసే శోధనలు ఎదురైనప్పుడు వాటి వైపు చూస్తే ఆందోళనతో హృదయం నిండుతుంది. అలా కాకుండా దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కృమ్మరించి ఆయనకు విన్నవించుకోవాలి. సర్వశక్తిమంతుడైన దేవుని యందు ఆశ పెట్టుకోవాలి. 33వ సంకీర్తన 20వ చరణం. కల్లోలంతో, తిరుగుబాటుతో, వినాశనంతో నిండి ఉన్న ప్రపంచంలో మానసిక శాంతి దొరికే ఏకైక మార్గం దేవునిపై నమ్మిక ఉంచుట, ఆయన మాట మీద ఆశ పెట్టుకోవడం. లోకం మీద, మనకున్న బలం, పలుకుబడి మీద ఆశ పెట్టుకుంటే మన పరిస్థితులు మారవు, క్షేమము, ఆనందము ఉండవు. కానీ దేవుని మీద, ఆయన శక్తి మీద అపారమైన నమ్మకం, ఆయన వాక్కు ఎడల ఆశ కలిగి ఉంటే ఎవ్వరూ ఇవ్వలేని క్షేమము, భద్రత, ఆనందం మన సొంతం. ఆమేన్.